అయితే పొలిటికల్‌గా కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అంటే లైక్ కాంగ్రెస్ సంబంధించిన ఒక నేత బిగ్ నాగార్జునకి ఒక లేఖ రాశారంట. అదేంటంటే హరీష్ రావుని, కేటీఆర్ గారిని బిగ్ బాస్‌లోకి తీసుకోండి అని చెప్పి లేఖ రాయడం జరిగిందంట. దీని గురించి మీరేం చెప్తారు? అంటే మొన్న దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్‌లో రావడం జరిగింది. ప్రధానంగా ఇదొక స్ట్రాటజీ. అంటే వాళ్ళిద్దరూ బిగ్ బాస్‌లో రావడం ఏంటంటే, వాళ్ళు పొలిటికల్‌గా వాళ్ళకున్న ఇమేజ్ కావచ్చు, గ్రాఫ్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు కొంచెం పెరుగుతుందన్నమాట. సో, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పే వ్యాఖ్యలు ఏంటంటే, వీళ్ళిద్దరిని తీసుకోవడం అని చెప్పడం అంటే, వీళ్ళు ఆ రకమైన గేమ్‌ని ప్లే చేస్తున్నారు పబ్లిక్‌లో. అంటే బాగా గేమ్ ఆడగలుగుతారు. సో, కాబట్టి మీరు అక్కడికి రండి అని వర్షన్. అంటే వీళ్ళు ఇక్కడ కాదు అక్కడ తీసుకెళ్తే బాగుంటుందంటే వీళ్ళని బిగ్ బాస్ గేమ్ ఆడే వ్యక్తులుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే పొలిటికల్గా ఇది డిగ్రేడ్ చేసేలాగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక కంటెంట్ తీసుకొని ఒక అంశాన్ని తీసుకొని వీళ్ళు అటు ఇటు డిగ్రేడ్ చేసేలాగా లేకపోతే పొలిటికల్గా అటు ఇటు డ్రామా ఆడేలాగా ఉంది. కాబట్టి వీళ్ళు అక్కడ తీసుకెళ్తే బాగుంటుంది. అంటే వీళ్ళని ఇక్కడ కాదు పొలిటికల్ కాదు అక్కడైతే బాగా ఆడతారని డిగ్రేడ్ చేసే విధంగా చెప్పారన్నమాట. సో అంటే చాలామంది పొలిటీషియన్స్ తీసుకున్నారు అలాగా. దువ్వాడ మాదిరి వీలే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా పొలిటికల్కి గ్రాఫ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ కేటీఆర్ ని ప్లస్ మళ్ళీ హరీష్ రావు అనేది కూడా అంటే కామన్ పీపుల్ నార్మల్ గా వాళ్ళు ఏదో ఇప్పుడు కార్యకర్తను వేరే వేరే అయితే ఏదో అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఒక పొజిషన్ లో ఉన్న ఆ, వాళ్ళు కాబట్టి సో వాళ్ళని తీసుకోవడం అంటే అంత ఆశమాష. అంటే తీసుకోరు. కానీ ఆ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు బయట పొలిటికల్గా ఈ రకమైన అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి డ్రామా ఆడుతున్నారు. ఒకసారి ఒక వ్యాఖ్యలు ఇంకోసారి ఇంకో వ్యాఖ్యలు ఈ రకంగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళని అందులో తీసుకుంటే ఇంకా బాగా చేయగలుగుతారు, గేమ్ ఆడగలుగుతారు. సో అందుకని తీసుకెళ్ళమని చెప్తున్నారు. అది ఖచ్చితంగా వీళ్ళకి మైనస్. అంటే ఆ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంటే హరీష్ రావు గారి, కేటీఆర్ గారిని ఆ రకంగా పబ్లిక్ చూస్తున్నారు. ఎక్కడ కాదు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళండి సార్. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఏంటంటే ఆ, చాలా మంది హేళన చేసే వాళ్ళు ఉన్నారు, ట్రోలింగ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళని ఉద్దేశించి కూడా మళ్ళీ వీళ్ళేమన్నా అంటే ఇండైరెక్ట్ గా చెప్పే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ప్రతి రోజుకు ఒక అంశం తీసుకొస్తున్నారు. ఇందాక మీడియాలో మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ గారు చాలా ఘోరంగా అంటే మా నాన్నగారు కేసీఆర్ గారు బయటకు వస్తే ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఈ రకం ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి చాలా ఘోరంగా అది వైరల్ అవుతుంది వీడియోస్. చాలా ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒక తెర మీదకి వచ్చింది. ఒక ఈ యొక్క వివాదం అనేది ఒక ఒక క్లియర్కి ఒక లైన్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా వచ్చే అవకాశం. సో వీళ్ళు ఎక్కువగా రియాక్ట్ కావడానికి కూడా ఒక కారణం. ఇప్పుడు సిట్ వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ సిట్ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏమవుతుంది ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఎంతకి నోటీసులు వెళ్ళాయి, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో ఆ 2 అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి మైనస్ పాయింట్. సో ఎలాగైనా అది టఫ్ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి చాలామంది పబ్లిక్ అంటున్నారు. ఏమని మీరిద్దరూ ఒక ఒప్పందం చేసుకొని ఆ రోజు మీరు ఏమన్నారు, ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అన్నింటిని కూడా బయటికి తీసుకొస్తారని చెప్పారు. ఈ రోజు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయినా సరే ఏదో కేసు తీసుకొస్తున్నారు, ఏదో బెదిరించడానికి మళ్ళీ ఆపేస్తున్నారు. ఇది ఒక పబ్లిక్ని ఆ రకమైన మూడ్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు తప్ప నిజమైన ఒక చర్య తీసుకోవట్లేదు. సో మీరిద్దరూ ఒప్పందం చేసేసుకున్నారు, మీరిద్దరూ ఒకటి అయిపోయారు అన్నది బీజేపీ నాయకుల ఆర్గ్యుమెంట్స్, పబ్లిక్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్. సో ఆ ఆర్గ్యుమెంట్స్ని ప్రూవ్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నేను మొన్న కూడా చెప్పాను, కేసీఆర్ గారి యొక్క వ్యూహాన్ని రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా పరిశీలించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అంటే కొంచెం తప్పుతున్నారేమో, అంటే ఓవర్ కాన్ఫిడెంట్లోకి వెళ్తున్నారేమో. కేసీఆర్ గారు మనం ఏం చేయలేరేమో, మళ్ళీ ఉద్యమం లేపలేరేమో, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లెగదేమో అని అనుకున్నారు. కానీ వాస్తవంగా చూస్తే మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చింది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నష్టమే. రేపు అదే అంశాన్ని తీసుకొచ్చి రేపు కార్పొరేట్ ఎలక్షన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా అదే వాతావరణం, ఆ అంశాన్ని తీసుకొస్తారు. సో బీఆర్ఎస్ పార్టీ మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ రకంగా ఉంది. అందుకే కేసీఆర్ గారు వచ్చారు. ఎక్కడ గెలిస్తే మాత్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతారు నెక్స్ట్ అని చెప్పి ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు ఈ కార్ రేస్ తీసుకొచ్చారు, ఆపేశారు. ఈ కాళేశ్వరం తీసుకొచ్చారు, ఆపేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చారు, ఆపేశారు. ఇలా తీసుకొచ్చి ఆపేయడం వల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీని హోల్డ్ చేస్తున్నారు తప్ప దాన్ని ఒక క్లియరెన్స్ చేయట్లేదు. పబ్లిక్లో ఒక అనుమానం ఉండిపోయి రేపు బీజేపీ నాయకులు అదే ప్రచారం చేయొచ్చు.
రేపు బీజేపీ నాయకులు కూడా రేపు అదే ప్రచారం చేయొచ్చు. సో ఇద్దరు ఒకటే అయిపోయారు. అలాంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక లైన్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. హరీష్ రావు గారు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. కేటీఆర్ గారు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ సిట్ రెండోసారి వేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది గట్టి యాక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి.